హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్, మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. మన ప్రజెంట్ అయితే కోల్కతాలో ఉన్నాను. యాక్చువల్లీ లాస్ట్ వ్లాగ్లో మీకు చూపించాను కదా, మా ఇంటి దగ్గర ఒక కాళీమాత గుడి అయితే ఉంటుంది. అక్కడ మనకి చెప్పాను కదా, మొత్తం ఈ స్టోరీ కూడా ఎక్కడో దొంగతనం జరగగానే అక్కడ నుండి అయితే తెచ్చి మన గంగలో అయితే వేసేసారు. కాళీమాత మూర్తి, ఇంకా శివుడి మూర్తి. ఆ విగ్రహాలు అయితే రెండు మనకి అక్కడ దొరకగానే అక్కడే గుడి కట్టిస్తారనమాట, మా బిఎన్ఆర్ రైల్వే కాలనీలోన. అయితే అక్కడ నుండి ఈరోజు మనమైతే ఇప్పుడు ప్రెసెంట్ విక్టోరియా మెమోరియల్ వెళ్తాం. అక్కడ నుండి బొటనికల్ గార్డెన్ కూడా వెళ్తాం. బొటనికల్ గార్డెన్ అయితే మీకు తర్వాత వ్లాగ్స్ లో వస్తాయి. అలాగే ఇప్పుడు ఈ రోజు అయితే విక్టోరియా మెమోరియల్, అది ఎలా కట్టారు, ఎక్కడ కట్టారు, ఎప్పుడు కట్టారు, ఎంత డబ్బు ఖర్చు అయిందో, దాంట్లో ఎన్ని అంటే గ్యాలరీస్ ఉన్నాయో, ఏవేవి ఉంటాయి లోపల అయితే మనకి ఎంట్రీ దొరకలేదు, కానీ బయట మొత్తం కూడా మీకు ఈ స్టోరీ మొత్తం కూడా చెప్తాను. ఎన్ని ఎకరాల్లో అది ఉందో అది కూడా మీకు చెప్తాను. ఓకేనా, చూస్తుండండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా అలాగే మనకి ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, మంచి కామెంట్ కూడా పెట్టండి. కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే మనం తీసుకొస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మనం బిఎన్ఆర్ మన ఇంటి దగ్గర నుండి ట్యాక్సీ అయితే పట్టుకున్నాం. ట్యాక్సీ పట్టుకున్న తర్వాత మనం డైరెక్ట్ ధరంతల్లా విక్టోరియా మెమోరియల్ అంటే అక్కడైతే తీసుకువెళ్తుంది ట్యాక్సీ. ఒక 300 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఓకేనా, అక్కడ నుండి మనం ఈ గ్రౌండ్, పెద్ద గ్రౌండ్ చూస్తున్నారు కదా, ఇది ధరంతల్లా గ్రౌండ్ అనేసి అంటారు. పెద్ద పెద్ద క్రికెటర్స్ ఇక్కడ ప్రాక్టీస్ అయితే చేస్తుంటారు. మన ఇండియన్ టీం ఉంది కదా, అలాగే సౌరవ్ గంగూలీ, మన కోల్కతా కెప్టెన్ ఉంటారు కదా మన ఇండియన్ టీంకి, ఆయన కూడా ఇక్కడే ప్రాక్టీస్ చేసేవాడు ఒకప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, పెద్ద పెద్ద క్రికెటర్స్, పెద్ద పెద్ద ఫుట్బాల్ ప్లేయర్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేసేవారు. అంటే ఫుట్బాల్ ప్లేయర్స్ అంటే ఫుట్బాల్ మనకి మోహన్ బగాన్, అలాగే చాలా పెద్ద ప్లేయర్స్ అనమాట వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇవన్నీ క్రాస్ చేసుకొని మనం ముందుకు వెళ్తే అక్కడ ఈ చూడండి ఎదురుగా మనకి విక్టోరియా మెమోరియల్ అయితే వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ట్యాక్సీకి మనం పే చేసి అక్కడైతే మనం టికెట్ తీసుకోవాలన్నమాట. ఎదురుగా అంటే మొబైల్స్ ఎవరు కూడా ఇక్కడ అంటే క్యాప్చర్ చేయకండి అనేసి అంటారు. ఇక్కడ మనం దేడ్చామనుకోండి, లోపలికి వెళ్ళిపోయామనుకోండి, మన ఇష్టం, మనం మొబైల్తో తీసుకోవచ్చు. ఓకేనా, చూస్తుండండి ఫ్రెండ్స్. మొత్తానికైతే నేను విక్టోరియా చేరుకున్నాను. విక్టోరియా వచ్చాను, చూసారు కదా, మన వెస్ట్ బెంగాల్లో కోల్కతాలో విక్టోరియా మెమోరియల్ అంటే చాలా ఫేమస్ ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూసుకుంటే సింహద్వారం అయితే ఉంది, అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇంకొక గేట్ ఉంది, అది కూడా మీకైతే చూపిస్తాను. ఓకేనా, చూసారు కదా, సింహం మొత్తం పాలరాయే. ఓకేనా, హిందీలో సంగమర్మర్ అంటారు. చాలా బ్రైట్గా ఉంటుంది ఎండ పడితే. చూసారు కదా, పుల్లు మధ్య నుండి చూసుకుంటే మనకి విక్టోరియా మెమోరియల్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా, ఎంట్రీ అయిపోయిన తర్వాత టికెట్ అయితే 50 రూపీస్ తీసుకుంటారు. అలాగే చుట్టూరు పూర్తి గ్రీనరీ, మొత్తం చాలా పెద్ద ప్లేసు, చాలా ఎకరాల్లోనైతే మొత్తం కూడా ఉందన్నమాట ఈ విక్టోరియా మెమోరియల్. అలాగే ఇక్కడ మొత్తం సీసీ కెమెరా సర్వేలెన్స్లో మనం ఉంటాము. మనం ఏ చిన్న తప్పు చేసినా అక్కడ నుండి అయితే గార్డ్స్ వచ్చేస్తారు మన దగ్గరికి. అలాగే బ్రిటిష్ వాళ్ళు కట్టించారు కాబట్టి ఇక్కడ పోల్స్ కూడా అన్నీ కూడా బ్రిటిష్ కాలంలో ఉంటున్నాయి. ఓకేనా, 1906లో స్టార్ట్ అయింది, 1921లో కంప్లీట్ అయిందనమాట విక్టోరియా మెమోరియల్. దీనికంటే ముందు ఇక్కడైతే మనకి ప్రెసిడెన్సీ జైలు ఉండేది, ప్రెసిడెన్సీ జైలు, అది తీసేసి ఇదైతే కట్టారు. ఈ బ్రిటన్ మహారాణి క్వీన్ విక్టోరియా కట్టించారు. కానీ బ్రిటన్ది ఒక్క పైసా కూడా దీంట్లో తగలలేదు. మన ఇండియన్సే చందా తీసుకొని వాళ్ళైతే కట్టించారనమాట. అప్పట్లో 1,05,000 అనుకుంటా, 1,05,000 అయితే ఖర్చు అయిందనమాట అప్పుడులో. 1,05,000. చూసారు కదా, ఇక్కడ యువర్ అండర్ సీసీటీవీ సర్వేలెన్స్ అని ప్రతి ఒక్క దగ్గర బోర్డు అయితే ఉంటుంది. అలాగే లేక్స్ అయితే ఒక 3-4 లేక్స్ అయితే లోపల ఉంటాయి, చాలా గ్రీనరీగా చాలా బాగుంటాయి. అక్కడైతే మనం లోపల వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు కూడా లేక్స్ దగ్గర. ఓకేనా, కానీ ఏమీ వేయడానికి కాదు. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మనం చూసుకుంటే విక్టోరియా మెమోరియల్ అయితే ఇలాగే ఉంటుంది. పక్క నుండి చూడండి, అక్కడ మనం చూసుకుంటే మధ్యన క్వీన్ విక్టోరియా పెద్ద విగ్రహం అయితే ఉంటుంది బ్లాక్ కలర్లో. అలాగే ఇక్కడ చూసుకుంటే విక్టోరియా మొత్తం కూడా చిన్న చిన్న అంటే ఇంత ఒక గుడ్డు సైజు అంత రాళ్ళు అయితే మొత్తం కింద వేసి ఉంటారు. ఓకేనా, దాని మీద నుండి మనం నడుచుకుని వెళ్ళాలి. ప్రతి ఒక్క దగ్గర 2 బ్రిడ్జ్లు అయితే ఉంటాయి, కింద నుండి లేక్ ఉంటుంది, పైన అయితే బ్రిడ్జ్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తారు కదా, ఇది మహారాణి విగ్రహం అనమాట, ఇక్కడ పెట్టారు క్వీన్ విక్టోరియా. ఓకేనా ఫ్రెండ్స్, 15 సంవత్సరాలు పట్టింది ఇది కట్టడానికి. ఓకేనా, చూస్తున్నాండి.
విక్టోరియా మెమోరియల్ చాలా పెద్ద ప్లేస్ ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా హెవీ, చాలా బ్రిటిష్ కాలంలో వాళ్ళు ఎలా కట్టారో కానీ చాలా అందంగా ఉంటుంది. కింద ఉందో చూడండి, నేను వీడియో తీస్తాను, షూట్ చేస్తున్నాను, మీరు పాజ్ చేసుకుని చదువుకోండి. ఎంత పెద్దదంటే నా ఫ్రేమ్, ఈ కెమెరా ఫ్రేమ్లోకి రావడం లేదు, నేను చాలా దూరం నుండి షూట్ చేస్తున్నాను, అప్పుడే ఫుల్ ఫ్రేమ్లోకి వచ్చింది. విక్టోరియా మెమోరియల్ క్వీన్ విక్టోరియా కట్టించింది 1906 నుండి 1916 వరకు. డిస్క్రిప్షన్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా పెడతాను, మీరు మొత్తం ఆ డిస్క్రిప్షన్ చదవండి. ఎదురుగా విక్టోరియా మెమోరియల్ ఎదురుగా ఈ గార్డెన్ ఉంది, పూల తోట చాలా బాగుంది ఫ్రెండ్స్. అలా బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ ప్లేస్, మీరు కామెంట్ చేసి చెప్పాలి, ఓకేనా. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇటు చూసారు కదా నా బ్యాక్ సైడ్ చాలామంది స్టూడెంట్స్ వచ్చినట్టుకున్నారు బయట నుండి కోల్కతా. ఫ్రెండ్స్ అలాగే లోపలికి అయితే వెళ్తాను అనుకున్నాను, కానీ సగం గ్యాలరీస్ అయితే క్లోజ్లో ఉన్నాయి, ఎందుకంటే రిపేరింగ్ వర్క్ ఏమో జరుగుతుందట లోపల, ఓకేనా. ఈ శిఖరం పైన ఒక బ్లాక్ కలరు బ్రాంజ్ ఒక విగ్రహం అయితే ఉంటుంది, గాలితో అది ఎక్కువ గాలి వేసిందంటే అదైతే ఇలాగా మూవ్ అయిపోద్ది అనమాట, తిరిగిపోద్ది, ఓకేనా ఫ్రెండ్స్. అదొక విచిత్రమైన అప్పుడు కట్టడి అనమాట. అలాగే చూసారు కదా కింద రాళ్ళు, మొత్తం చిన్న చిన్న రాళ్ళు అయితే ఉంటాయి. ఈ గార్డెన్ అంటే 57 ఎకరాలు ఈ గార్డెన్ అనమాట. 57 ఎకరాల్లో మొత్తం ఈ గార్డెను ప్లస్ మనకి విక్టోరియా మెమోరియల్ కోట అయితే ఉంటుంది. ఈ గార్డెన్లో మనకి జామ చెట్లు, మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, తాటి చెట్లు, నిమ్మకాయల చెట్లు, చాలా వరకు అన్ని చెట్లు కూడా మీకు ప్లాంట్స్, ట్రీస్ మొత్తం అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఆ దూరంలో చూస్తారు కదా సన్నంగా ఉంది ఒక బిల్డింగ్, అది టాటా బిల్డింగ్ అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. ఇది మనం దూరం నుండి చూసుకుంటే అంటే బ్యాక్ సైడ్ ఇప్పుడు వచ్చాను, ఫ్రంట్ ఇప్పుడు చూసారు కదా ముందు, ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఏదైనా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అయితే ఇక్కడ నుండే అవుతాయి. చాలా అంటే మన ఎప్పుడైనా సీఎం, ప్రెసిడెంట్ ఎవరు వచ్చినా మనకి ఫ్రంట్ కాకుండా బ్యాక్ సైడ్ మెయిన్ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే బ్యాక్ సైడ్ చాలా అందంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసారు కదా ఎన్ని పిల్లర్స్తో కట్టున్నారు, అక్కడ పెద్ద పెద్ద ఫంక్షన్స్ అయితే అవుతాయి అనమాట. అలాగే ఇటువైపు చూసుకుంటే ఫుల్ గ్రీనరీ, మీకు బ్యాక్ సైడ్ అది మాకు దగ్గర అంటే జూమ్ చేసి కూడా మీకు చూపిస్తాను. అంటే ఫ్రేమ్లో అంత దగ్గర నుండి చేస్తే మనకు ఫ్రేమ్లో అయితే రాదు ఇది, ఓకే ఫ్రెండ్స్. చూడండి ఈ పక్కనే, దీని పక్కనే రేస్ కోర్స్ అయితే ఉంది. అంటే 4 గ్యాలరీలు ఉన్నాయి అనమాట లోపల, క్వీన్స్ గ్యాలరీ, ప్రిన్స్ గ్యాలరీ, ఇంకా కోల్కతా గ్యాలరీ, చాలా రకాలు లోపలైతే. మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను అక్కడికి వెళ్ళడం జరిగితే ఒకవేళ కోల్కతా రెండోసారి మీకు కంపల్సరీగా అదంతా మీకు లోపలికి వెళ్ళి మొత్తం అయితే తీస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే, ఇంకా ఒక మంచి లైక్ ఒకవేళ కొడితే వీడియో అయితే ఇంకా చాలా మందికి రికమెండ్ అవుతుంది, ఓకేనా. మనకైతే రీచ్ కొంచెం పెరుగుతుంది, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే జాయిన్ బటన్ అయితే నాది యాక్టివేట్ అయిపోయింది. జాయిన్ బటన్ ఎవరైనా నాకు మంత్లీ సాయం చేయాలంటే జాయిన్ బటన్లో జాయిన్ అయ్యి అక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఓకేనా. మినిమం ప్రైజే నేను పెట్టాను, ఓకేనా. కొంచెం మీరు చూసుకొని చేయండి, ఓకేనా ఫ్రెండ్స్.